ఓకే. దేవునికి వందనాలు. చేరి వచ్చిన అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ ఈ పునరుత్థాన దినమున మనందరం చేరి ఇలా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూలవాక్యం ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రేమమడే మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపలైనా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి నీ శ్రేష్టమైన వాక్యమును ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభు, నిశ్శబ్ద కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మేము ధ్యానించుకుంటూ ఉన్నట్టుగా తండ్రి, వాటి ద్వారా నీవు మాతో ఏమైతే మాట్లాడనై ఉన్నావో ముందుగానే ఏర్పాటు చేసావు తండ్రి. ఆ ఏర్పాటు చేసిన విషయాలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభు, అయినా మేము ఎన్ని హంగులతో ఈ లోకంలో బ్రతికినా నేను సియోను యాత్రలో తిరిగి నీ దగ్గరకు వచ్చి నేను తంబురుతో సితారుతో నాయన నిన్ను ఆరాధించగలిగే భాగ్యం గొప్ప భాగ్యం తండ్రి. దేవుని ఇల్లు మనుషులతో నింపబడి ఉందని ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు తండ్రి, నాయన నీ ఇంటిలో మేము చేరి నాయన స్థుతి 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 అని చెప్పి నేను స్థుతించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినట్లుగా ప్రతి క్షణము కూడా నాయన, ప్రతి క్షణము నాయన మా శరీరం అంతా నీ ఆత్మతో నింపి దయగల మా ప్రభు లోకం వైపు నాయన చూడకుండా నాయన యాత్ర కొనసాగించగలిగే కృప దయచేయమని, అదేవిధంగా ఈరోజు వాక్యం ధ్యానించబోతూ ఉండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరు వెల్లడి చేయమని, వినుతున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆధీనంలో ఉంచి వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, అదేవిధంగా నాయన వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ఆయన వాక్య ఆరంభమున ఎట్లాగైతే నేను ప్రారంభించామో అదేవిధంగా నాయన ఎండింగ్లో నేను ఇంకా బహుగా స్తుతించుకునే భాగ్యం దయచాను. ఏ రకమైన ఇబ్బంది లేకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. మరొకసారి చేరొచ్చిన మన అందరికీ కూడా వందనాలు. మరి మక్కబీల చరిత్ర మనం ధ్యానించుకున్నాం లాస్ట్ వీక్లో. మరి మత్తతీయ అనే ఒక యాజకుడు మోడిం అనే గ్రామంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆలయ పరిశుద్ధతను కాపాడటానికి అందరికీ పిలిపించాడు. అదేవిధంగా అతని 5 కుమారుల్ని కూడా తీసుకుని ఆ కొండల చాటుకు వెళ్ళిపోయి ఒక గెరిల్లా పోరాటం లాగా ఒక దావీదు గొలియాతుని సంహరించేటప్పుడు ఏ విధమైనటువంటి భక్తితో సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని బిడ్డను హింసించడం అనేది సహించలేకపోతున్నానని చెప్పి దావీదు ఎంత పౌరుషంగా చేశాడో అదేవిధంగా మత్తతీయ అనే ఒక యాజకుడు ఆ మోడిన్ అనే గ్రామం నుంచి బయలుదేరి చేసిన విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానించుకున్నాం. అదేవిధంగా ఆయన మాత్రమే కాకుండా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా 5 కుమారులు కూడా తండ్రితో పాటు ఉండి ఆయనతో పాటు చేసినటువంటి పోరాటాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. అదేవిధంగా ఆలయాన్ని పవిత్రపరిచిన విధానం, హనుక్కా పండుగ గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. హనుక్కా పండుగ ఈ రోజుకి కూడా జరుగుతుంది. మరి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా దాన్ని అంటారని చెప్పి మనం ధ్యానించుకున్నాం. మరొకసారి ఈ వారం మనం ధ్యానించుకోబోయేటటువంటి అంశం ఏంటంటే హస్మోనియ రాజ్యం ఏర్పాటు ఎట్లా జరిగింది, ఈ హస్మోనియలు ఎవరు అనేది మనం దీంట్లో అంటే ఈ హస్మోనియ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకునేటప్పుడు ఈ మక్కబీ చరిత్రతో పాటే అంటే మక్కబీలే వాళ్ళు హస్మోనియలను ఎందుకన్నారు, ఆ రాజ్యం ఎట్లాగ ఏర్పాటైందనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం మన ప్రారంభంలో మత్తతీయ గురించి మొన్న మనం ధ్యానించుకున్న విషయాలే మరి పరిశుద్ధ గ్రంథంలో రోమన్ క్యాథలిక్ బైబిల్లో రాసినటువంటి అంశాలు మనం గమనించినట్టయితే మత్తతీయ తండ్రి చనిపోయే ముందు బిడ్డలకు ఒక సందేశం ఇచ్చాడు. ఏంటి ఆ సందేశం అంటే మక్కబీయ మొదటి గ్రంథం 2వ అధ్యాయం 51వ వచనం నుంచి 60వ వచనం వరకు రాసిన అంశాలన్నింటిలో కేవలం జిస్ట్ మాత్రం నేను చెప్తున్నాను. బిడ్డలందరినీ కూర్చోబెట్టుకుని ఆయన చెప్పినటువంటి మాటలు అబ్రహాము, యోసేపు, ఫీన్హాసు, యెహోషువ, కాలేబు, ఏలియా, దానియేలు, అజర్య, మిషాయేలు, దానియేలు పేర్లు ఆయన ఉదహరించి వాళ్ళ జీవిత చరిత్రలు బిడ్డలకు చెప్పి వారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ దేవుని ధర్మశాస్త్ర పరిరక్షణకి అబ్రహాం టైంకి ధర్మశాస్త్రం రాలేదు.
అయినప్పటికీ కూడా దేవుని మాటని ఆజ్ఞగా భావించి ఆయన దేవుణ్ణి ఇందాక మనం చదివిన మూలవాక్యంలో అతడు యెహోవాను నమ్మినంటే అతడంటే అబ్రహాం అని మనకు తెలుసు. ఆయన నమ్మిన ఆ నమ్మటమే నీతిగా ఆయనకి ఎంచబడినని చెప్పి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఎట్లాగాడని చెప్పి, అట్లాగే ఇప్పుడు నేను ఉదహరించిన పేర్లన్నీ కూడా వాళ్ళ జీవిత చరిత్ర చెప్పి వాళ్ళ లైఫ్ ఏమీ పూలబాట కాదు. కానీ మరి ఇప్పటికీ కూడా మనం అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పి మనం స్మరించుకుంటున్నాము అంటే వాళ్ళ జీవిత చరిత్రలు మీరు స్ఫూర్తిగా తీసుకోండి. వారు ఎదుర్కొన్నటువంటి కష్టాల కంటే మనం ఏమి ఎక్కువగా ఎదుర్కోము. అవసరమైతే ధర్మశాస్త్ర పరిరక్షణలో మీ జీవితాలు పణంగా పెట్టైనా సరే ధర్మశాస్త్రాన్ని పరిరక్షించండి అని చెప్పే మాటలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి మాటలు వీరి జీవితాలను చూపించంటే, ఒక తండ్రి సాధారణంగా కష్టాలు పడినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, బాబు మా జీవితం అంతా ఇలా అయిపోయింది, మేము పోరాటాలతోటే ఉన్నాము, మీరైనా సుఖపడండి, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి దూరంగా బ్రతకండి అని చెప్పి తల్లిదండ్రులు బిడ్డల మీద వాత్సల్యంతో చెప్తారు. కానీ ఎవరైతే తనకంటే తన కుటుంబం కంటే దేవుని ఎక్కువగా ఎవరు ప్రేమించారో, అబ్రహాం జీవితాన్ని మనం చూసాం కదా. సొంత కుమారుడు ఇస్సాకుని బలి ఇమ్మని దేవుడు అడిగినప్పుడు వెనుతీయక ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి ఇక్కడ మత్తతీయ కూడా తన జీవితం అంతా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆ ధర్మశాస్త్ర పరిరక్షణకి, ఆ దేవుని వాక్య పవిత్రతని కాపాడుకోవటానికి తను ఎంత త్యాగం చేశాడని మనం ధ్యానించుకున్నాం. అన్ని పోరాటాలు చేసి కూడా తన 5 కుమారుని కూర్చోబెట్టి చివరి మాటలుగా ఆయన చెప్పింది ఏంటంటే, మీరందరి జీవితాలతో మీరు స్ఫూర్తి పొందండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మశాస్త్ర పరిరక్షణ వెనకడుగు వెయ్యవద్దు. ఆలయం అపవిత్రపరచబడినప్పుడు మీరు వెనకడుగు వెయ్యవద్దు. ఒకవేళ ఆ పోరాటంలో, ఆ ప్రయత్నంలో మీ జీవితాలు పోయినా కూడా, మీ ప్రాణం పోయినా కూడా మీరు దేవుని రాజ్యంలో ఉంటారు అని ఆయన అక్కడ డైరెక్ట్గా ఉదహరించలేదు. కానీ మీరు వెనకడుగు వెయ్యొద్దు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి అని ఆయన చెప్పడం. నాకు అది చదువుతూ ఉంటే ఇన్ని పోరాటాలు చేసిన తండ్రి ఆ కుమారులకు ఇచ్చినటువంటి సందేశం ఎంత గొప్ప సందేశం ఇచ్చాడు కదా ఆయన. మరి ఈ నిశ్శబ్ద కాలం గురించి మనం ధ్యానించేటప్పుడు నాకైతే అనిపించింది, ఆ 430 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఎట్లాగా ఉంటుంది అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ సంఘటనలన్నీ కూడా ఇప్పుడు మనకి పునరావృతం అవుతూ ఉన్నాయి. అంటే చరిత్ర ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అంటారు కదా. గతంలో జరిగింది ప్రసంగి అంటాడు కదా, గతంలో జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నామని. ఏమీ పొల్లిపోకుండా ఆనాడు ధర్మశాస్త్రం మీద దాడి ఎలాగైతే చేశారో ఈవేళ మన పరిశుద్ధ గ్రంథం మీద అదే దాడి జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ఆలయం మీద ఎట్లాగైతే దాడి చేశారో ఈవేళ మన ఆలయాల మీద కూడా అట్లాగే దాడి జరుగుతుంది. ఆ రోజు విశ్వాసుల మీద ఏ రకమైన దాడి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఇక్కడికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడున్నటువంటి మత్తతీయ కుటుంబం లేకపోతే మత్తతీయతో పాటు ఆ కుమారులు ఆయన అనుసరించిన వారు ఉన్నట్టుగా ఈ రోజుల్లో ఎంతమంది ఉండగలుగుతున్నాం అనేది మాత్రం మనం ప్రశ్నించుకోవాలి. తను పిల్లలకి ఆ మాట చెప్పడం మాత్రమే కాకుండా అదే మొదటి గ్రంథం 2వ అధ్యాయం 65వ వచనంలో ఆయన అంటాడు, ఒక్కొక్క పిల్లవాడి గురించి 5 కుమారుల గురించి అక్కడ ముగ్గురు గురించి మాత్రం అక్కడ చెప్పడం జరిగింది. యూదా బలశాలి. యూదా అంటే మక్కబి 2వ కుమారుడు కదా, 3వ కుమారుడు యూదా. ఆ యూదానే ముందు తండ్రి బాధ్యత తీసుకున్నాడు. అతను బట్టి మక్కబీలు అనే పేరు వచ్చింది. ఎందుకంటే అతను చేసే అరవీర భయంకరమైనటువంటి పోరాటాలు చూసి ఇతడు మాట్లాడిన ఒక ప్లాన్ చేసినది ఎదటి వారి హృదయంలో గుండెల మీద కొట్టినట్టు, సుత్తితో కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఇతనికి సుత్తి వంటి వాడు అని చెప్పి అరామీ భాషలో ఉన్నటువంటి గ్రీక్ భాషలో కూడా అర్థం తీసుకున్నట్టయితే అక్కడి నుంచి మక్కపీలు అనే పేరు వచ్చింది. యోధా గురించి ఏం చెప్తాడంటే యోధా బలశాలి అని చెప్పాడు. కాబట్టి తండ్రి తర్వాత బాధ్యత యోధా తీసుకోవటం జరిగింది. ఇక 2వ కుమారుడు సీమోను గురించి తండ్రి చెప్పింది ఏంటంటే, ఇతను తండ్రి వంటి వాడు, తండ్రికి ఎట్లాగైతే మీరు లోపడతారో సీమోను కూడా మీరు అట్లాగే లోబడండి. ఈ ఇద్దరు గురించి చెప్పాడు. మిగతా వాళ్ళ గురించి అంటే ఎలియాజరు గురించి మనం లాస్ట్ వీక్ ధ్యానించుకున్నాం కదా. ఎలియాజరు అక్కడ ఉన్న వాళ్ళు ఆ అపవిత్రమైనటువంటి ఆ జంతువు మాంసం, పంది మాంసం తిన్నట్టయినా నటించకుండా ప్రాణత్యాగం చేశాడు. ఇక పెద్ద కుమారుడు యోహాను గురించి
మనకు ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదు, కానీ నాకు ఈ మొత్తం చరిత్ర అంతా చదివినప్పుడు ఏంటంటే వీళ్ళ 5 కుమారులకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ 4వ కుమారుడు ఎలియాజరు మాత్రం ప్రధాన యాజకుడికి అట్లాగే యాజకత్వంలోనే ఉండిపోయాడు. కానీ ఈ 4 కుమారులు కూడా ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ 4 పక్కల వెళ్ళి పోరాటం అనేది ఐక్యతతో పోరాడనేది మాత్రం నేను ఈ చరిత్ర అంతా చదివిన తర్వాత గమనించాను. అంటే యూనిటీ ద స్ట్రెంగ్త్ అంటారు కదా, ఆ 4 పోరాడుతూ ఉంటే ఇలియాజరేమో వాళ్ళ పక్షాన యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేయటం అనేది జరిగింది. ఇకపోతే అదే మక్బీల్ గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూస్తే, ఇక యోధా చేసిన యుద్ధాలంటే నేను అన్నీ కూడా రాయలేదు, కానీ ఎందుకంటే మనకు చాలా టైం పడుద్ది. ఈ యోధ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నాడు అంటే క్రీస్తు పూర్వం 167 నుంచి 61 వరకు 6 సంవత్సరాల కాలం ఇతను ఇతను ఆ యుద్ధాలు చేయటం అనేది జరిగింది. ఈ మక్కబీల్ తరపున ఎలాసా వద్ద యుద్ధంలో అపోలియాస్ను ఓడించి అతని దగ్గర ప్రసిద్ధి చెందిన ఖడ్గం ఉందంటే ఆ ఖడ్గాన్ని తీసుకుని జీవితకాలం ఆ ఖడ్గాన్ని అతను దగ్గర పెట్టుకున్నట్టుగా చూస్తాం. అదే ఆ మొదటి గ్రంథంలోనే 3వ అధ్యాయం 16వ వచనంలో నీకానోర్పై విజయం. నీకానోర్ అంటే గ్లోరియా, నీకానోర్, ఇలా 3 యోధులు స్టోర్మి కలిసి ఒకేసారి వచ్చి యూదా మీద అనుకోకుండా సడన్ గా యుద్ధం చేసినప్పుడు కూడా యూదా నెగ్గటం జరిగింది. ఇతను విధానం ఎలా ఉంటుందంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి తండ్రి మత్తతి అనుసరించిన విధానం ఏంటంటే ఆ కొండ గుహల్లోకి తన 5 కుమారులు తీసుకుని వెళ్ళిపోయే ముందు ఆ యూదయ ప్రాంత వీధుల్లో తిరిగి దేవుని మహిమ కోసం నేను పోరాడుతున్న మహిమ పోకుండా, ఆలయ పవిత్రత పోకుండా, ధర్మశాస్త్రం యొక్క పవిత్రత పోకుండా ఉండాలని కాపాడుతున్నాను, నాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి వీధుల్లో తిరిగి ఆయన ప్రకటించి ఛాలెంజ్ చేసి మాట్లాడాడంట ఆయన. ఇక యోధా విషయానికి వచ్చేటప్పటికి యోధా యుద్ధాన్ని ఆదర్శంగా తీసుకుని మాట్లాడటం అనేది జరిగింది. యోధా ఎప్పుడు కూడా ఒక యుద్ధంలో, ఈ నీకానోరు యుద్ధంలో ఏం మాట్లాడతాడంటే అవతల వాళ్ళ సైన్యం ఎక్కువ ఉన్నప్పటికీ, అవతల వాళ్ళకి రథాలు రౌతులు ఉన్నప్పటికీ కూడా మన దేవుడు వారికంటే బలవంతుడు. ఎట్లాగంటే మరి మనం చూసాం కదా, మోషే నాయకత్వంలో వచ్చేటప్పుడు ఆ ఎర్ర సముద్రంలో ఫరో రథాలు ఎట్లాగైతే మునిగిపోయినాయో, ఇశ్రాయేలీలకు ఎట్లాంటి విజయం అయితే దేవుడు ఇచ్చాడో అదే విజయం మనకు ఇవ్వబోతున్నాడని చెప్పి ఒక యుద్ధానికి వాళ్ళని పురిగొల్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2వ యుద్ధంలో ఇదే మక్కబీల గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నీకానోరు యుద్ధం. ఆ తర్వాత బెరయ, అంటే ఇతను చేసిన యుద్ధాల్లో ముఖ్యమైన యుద్ధాన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. 161వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 161వ సంవత్సరం, అంటే ఇతను చనిపోయే సంవత్సరం అనమాట. ఒక గొప్ప యుద్ధం జరిగింది బెరయ దగ్గర. ఆ యుద్ధంలో ఏంటంటే గ్రీకు సైనికులేమో 22,000 మంది ఉన్నారు, ఇతని దగ్గర ఉన్న వాళ్ళు 800 మంది. కానీ వెనకడుగు వేయకుండా దావీదును ప్రస్తావించి దావీదు విజయాలన్నీ కూడా తనతో ఉన్నటువంటి సైన్యాధిపతులకి ఆ జనానికి అందరికీ కూడా చెప్పి, మనం దేవుని మహిమను పోగొట్టుకోవద్దు, ఒకవేళ మనం వీరత్యాగం చేసినట్టయితే దేవుని దగ్గరికి మనం వెళ్తాను తప్పించి శత్రువుకి వెన్ను చూపించొద్దు, వాళ్ళ సైన్యాన్ని మీరు చూడొద్దు, మనతో ఉన్న దేవుడు ఆ సైన్యానికంటే గొప్పవాడు. ఒకవేళ దేవుడు ఈ భూమి మీద మనల్ని సజీవులుగా ఉంచాలన్నా లేదా ఆయన దగ్గరికి తీసుకోవాలన్నా అది ఆయన ఇష్టం, కానీ మనం వెనకడుగు వేయొద్దని గొప్ప ఛాలెంజ్ మెసేజ్ వాళ్ళకి ఇవ్వడంతో ఆ 800 మంది సైనికులు వీర పోరాటం చేశారు. యోధా కూడా వీర పోరాటం చేసి ఆ యుద్ధంలో మరణించడం అనేది జరిగింది. యోధా కాలంలో ఒక గొప్ప పని ఆయన ఏం చేస్తాడంటే, అప్పట్లో రోమన్స్కి గ్రీకులకి ఒకరంటే ఒకరు సింహాసనం దక్కించుకోవటానికి అని చెప్పి వాళ్ళు పోరాడుకుంటున్న టైంలో రోమన్స్తో ఒక సంధి చేసుకున్నాడు. ఏంటంటే, గ్రీకులు మీ మీదకు వస్తే మేము మీకు సహాయం చేస్తాము, ఒకవేళ మా మీదకి గ్రీకు వీళ్ళు వస్తే, సైన్యం వస్తే మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి ఒక సంధి చేసుకున్నాడు. ఆ సంధిని అప్పట్లో ఇత్తడి పలకల మీద వ్రాసి, వాళ్ళ దగ్గర రాసిన పలకలు 2 పలకల మీద రాసి, ఆ రాసినటువంటి అంశాలు వాళ్ళ దగ్గర పలకలు 6 పలకలు, వీళ్ళకి ఒక 6 పలకలు సైన్యంతో సహా పంపించడం అనేది జరిగింది. అయితే కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కాబట్టి ఈ చివరి యుద్ధంలో క్రీస్తు పూర్వం 161లో జరిగిన యుద్ధంలో ఒంటరివాడయ్యాడు. ఈ
మక్కబి యూదా మక్కబి ఒంటరి వాడయ్యాడంటే అవతల నుంచి రోమన్ సైన్యం ఇతనికి సహాయం చేయలేదు. అయినప్పటికీ వీర పోరాటం చేసి ఆయన మరణించాడు. అక్కడితోటి మక్కబి యూదా మక్కబి మరణించడం జరిగింది. ఆయన తర్వాత వచ్చినవాడు ఐదో కుమారుడు జొనాథన్. ఐదో కుమారుడు ఎందుకంటే ముందేమో మూడో కుమారుడు తీసుకున్నాడు, నాలుగో కుమారుడేమో యాజకుడిగా ఉండిపోయాడు. మొదటి కుమారుడు ఎక్కడ యుద్ధాలు చేసినట్టు అంటే చేశాడు, కానీ అతనికంటూ ప్రత్యేకంగా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇతను యుద్ధాలు చేశాడని కానీ అతని గురించి పేర్కొనబడలేదు. అంటే అందరితో కలిసి చేశాడు, పెద్ద కుమారుడు కాబట్టి ఎక్కువ కాలం చేసి ఉండకపోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యోనాథను 161 నుంచి 143 వరకు హయ్యెస్ట్ పీరియడ్, అంటే మక్కబీల చరిత్రలో హయ్యెస్ట్ పీరియడ్ 18 సంవత్సరాలు చేశాడు. ఇతని గురించి చెప్పాలంటే ఇతనికి ఒక బిరుదు ఉంది, ఏంటంటే అప్పుస్, APPUS. అప్పుస్ అంటే ఉపాయశాలి, మార్గదర్శి. ఇతనికి పేరుకి తగినట్టుగానే ఇతడు చాలా ఆ స్పార్క్, అంటే ఆ సమయానికి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనేది వెంటనే తీసుకునే ఉపాయం అతనికి ఉంది కాబట్టి ఆ బిరుదని రావటం జరిగింది. మక్కబీల చరిత్ర మొదటి గ్రంథంలోనే 4వ అధ్యాయంలో 28వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే యూదయ ప్రాంతంలో విపరీతమైన కరువు అనేది వచ్చిందట. వచ్చినప్పుడు జనం భోజనానికి కూడా, త్రాగే నీటికి కూడా అల్లాడిపోయారు. ఆ టైంలో మరి 4వ అధ్యాయం 20 నుంచి 31 వరకు మనం గమనించినట్టయితే ఆ టైంలో ప్రజలు వచ్చి యోనాతాన్ని, నీవు నాయకత్వం వహించు, మాకు మీ అన్నయ్య చనిపోయాడు, మీ నాన్న చనిపోయాడు, మీ 4వ అన్నయ్య ఇలాగా చనిపోయాడు, కాబట్టి మాకు నీవు తప్పించి వేరే దిక్కు అనేది లేదు, నువ్వు మాకు నాయకత్వం వహించని చెప్పి ప్రజలు యోనాతాన్ని కోరుకోవటం జరిగింది. యోహాను, సీమోను, యోనాతాను కలిసి అనేక యుద్ధాలు చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ మక్కబీల గ్రంథం చరిత్రలో 4వ అధ్యాయంలో ఈ ముగ్గురు అన్నదమ్ములు యోహాను, సీమోను, యోనాతాను, ఈ ముగ్గురే కదా ఉన్నారు. ఎందుకంటే యూదా మక్కబి చనిపోయాడు, ఎలియాజరు చనిపోయాడు, 5గురిలో ఈ ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఎవరు నాయకత్వం వహించినా కూడా మిగిలిన ఇద్దరు కూడా వాళ్ళకి సహకరించారు. అది వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. అలా కలిసి యుద్ధాలు చేస్తున్న టైంలో ఈయన అలెగ్జాండర్ బాలాస్ అనే వ్యక్తిని యోనాతాను అలెగ్జాండర్ బాలాస్ అనే సిరియా రాజు యోనాతాను ప్రధాన యాజకుడిగా చేశాడు. చేయటమే కాకుండా రాజమిత్రుడనే ఒక బిరుదు, సైన్యాధిపతిగా చేయటం, యూదయ రాష్ట్ర అధికారిగా నియమించడం, తర్వాత అతనికి కొన్ని గ్రామాలు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ అలెగ్జాండర్ బాలాస్, అతనికి యోనాతాను మీద నమ్మకం కుదిరింది. అతను చేసినటువంటి యుద్ధాలు చూసి ఈయన నాకు తప్పకుండా పనికొస్తాడు, నాకు రైట్ హ్యాండ్గా ఉంటే మంచిదని చెప్పి అతను ఏం చేశాడంటే ఈయన్ని ప్రధాన యాజకుడిగా, సైన్యాధిపతిగా, యూదయ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేయటం జరిగింది. రాజమిత్ర అనే బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. భుజకీర్తులు అంటే ఎవరికో కానీ ఇచ్చేవాళ్ళు కదా ఆ టైంలో, ఆ భుజకీర్తులు కూడా యోనాతానికి ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక లేవీయుడు సైన్యాధిపతిగా ఉండకూడదు, రాజు కిరీటం పెట్టుకోకూడదు. మనం నిర్గమకాండలో 34వ అధ్యాయంలో చూస్తే యాజకుడు పెట్టుకోవాల్సిన కిరీటం అదొక ప్రత్యేకమైన కిరీటం. దాని మీద పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది, యెహోవా పరిశుద్ధుడని రాసి ఉంటుంది. ఆ కిరీటం మాత్రమే ప్రధాన యాజకుడికి తగిన కిరీటం ధరించాలే తప్పించి ఒక లేవీయుడు ఎప్పుడు కూడా రాజ కిరీటం ధరించకూడదు. లేవీయుడు యాజక ధర్మం చేయాలి. రాజు యూదా గోత్రం నుంచి రావాలని చెప్పి ప్రారంభంలోనే ఉంది, కానీ పరిస్థితులు బట్టి యోనాతాను కాదనకుండా ఆ సైన్యాధిపతి పదవిని, అదేవిధంగా ప్రధాన యాజకత్వాన్ని తీసుకోవటం అనేది జరిగింది. అలా జరిగినప్పుడు కొంత క్లాష్ అనేది వస్తుంది. ఏంటంటే యాజకుడు ఎప్పుడూ కూడా యథార్థంగా అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాస్టర్ గారు ఒక గెస్టెడ్ ఆఫీసర్గా ఉండి ఒక ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తూ పాస్టర్గా చేయాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే సగం లోకంతో సగం దేవుని దగ్గర ఉండటం అనేది జరగని పని. కాబట్టి పరిస్థితులు బట్టి అలా తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు అనేవి ఆయన ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా చాలా ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఈ జోనాథన్ అనే వ్యక్తి, అంటే 5వ కుమారుడు, ప్రజారంజకమైన పరిపాలన చేశాడు. చేసినప్పటికీ కూడా గ్రీకు వీళ్ళంతా కూడా, గ్రీకు సైన్యాధిపతులు, అదేవిధంగా గ్రీకులందరూ కూడా ఈయనతో చాలా సఖ్యత్వం ఉండేవాళ్ళు. యోనాతాన్తో వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు,
వాళ్ళ రాజ్య పరిపాలన కూడా తలెత్తినటువంటి సంక్షోభాలను పరిష్కరించుకోవటానికి ఈయన దగ్గర సలహాలు తీసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాగా ఎదిగినప్పుడు మనం గమనించినట్లయితే మరి దానియేలు బాగా ఎదిగి ముగ్గురు అధికారులు ఒక్కడిగా దానియేలు పెట్టినప్పుడు వెంటనే అతని మీద లేనిపోని చెప్పి అతను ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. మీరు చెప్పినా విగ్రహాన్ని మొక్కటలేదని చెప్పి, ఆ రాజు విగ్రహాన్ని మొక్కటలేదని చెప్పి దానియేలు మీద ఎట్లాగైతే చాడీలు చెప్పి అసూయ పెంచుకున్నారో, ఈ అసూయ అనేది మనం ఒక స్థాయికి ఎదిగినప్పుడు అసూయ అనేది మన వెంట వస్తూనే ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎక్కడి వరకు వస్తుందంటే ఆ మనిషిని హతమార్చే వరకు నిద్ర పట్టదు. మరి యేసుక్రీస్తుని అక్కడ వాళ్ళు సిలువ వేసిన కేవలం అసూయ. ఆయన ఎవరికి కూడా అన్యాయం చేయలేదు కదా, దేవుని ఏర్పాటు అనుకోండి, కానీ అసలు చెప్తున్న దానికి కాదు. ఇలా ఉంటున్న టైంలో తూఫ్రోన్ అనే గ్రీకు సైన్యాధిపతి ఏం చేశాడంటే చాలా పొగిడాడు యోనాతాను వచ్చి. నీ శౌర్యం, నీ ఉపాయం, నీ మార్గదర్శకత్వం చూస్తూ ఉంటే నాకు నిజంగా నీలాంటి స్నేహితుడు నాకు చాలా అవసరం. నీవే గనుక నాకు అన్నదమ్ముల్లో ఉన్నట్టయితే నేను చాలా సంతోషించేవాడిని. అసలు నేను చూస్తూ ఉంటే దేవుడు నీకు ఇంత జ్ఞానం, ఇంత బలశౌర్యాలు ఇచ్చాడని చెప్పి చాలా పొగుడుతాడు. పొగిడి మన ఇద్దరం కలిసి చాలా విషయాలు మాట్లాడుకోవాలి రమ్మని చెప్పి తను ఆహ్వానిస్తాడు. యోనాతాను స్నేహంగా ఉన్నాడు కదా, నమ్మి, ఒక్కొక్కసారి స్నేహితులే మనల్ని మోసం చేస్తారు కదా, నమ్మి వెళ్ళిన తర్వాత అతను మాయోపాయం చేత యోనాతాన్ని చంపేశాడు. అక్కడ అసలు ఎవరు కూడా ఊహించరు యోనాతాన్ని ఆ రకంగా. ఎంత ఉపాయశాలైనా కూడా ఒక్కొక్కసారి మనుషులను నమ్మటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అందులో ఇట్లాంటి పదవుల్లో ఉన్నప్పుడు అంటే అక్కడ వరకు ఉండటం, అక్కడి నుంచి తీసుకువెళ్ళటం అనేది దేవుని చిత్తం కావచ్చు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనల్ని అతిగా పొగిడి రహస్యంగా మళ్ళీ రమ్మని మనం ఇద్దరమే మాట్లాడుకోవాలని చెప్పి, ఎందుకంటే గ్రీకులకి వీళ్ళకి పడదు, అనేకమైన యుద్ధాలు చేసి ఉన్నారు. అట్లాంటి వ్యక్తి, ఆ శత్రురాజ్యానికి చెందినటువంటి వ్యక్తి పొగిడి మనిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ వాక్యాలు చదివేటప్పుడు అవి ఎప్పుడూ అయిపోయినాయి, కానీ చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అట్లాంటి ఆపదలో మనం పడకూడదని చెప్పి యోనాతాను జీవిత చరిత్ర మనకు చెప్తుంది. 18 సంవత్సరాలు చాలా మార్గదర్శకంగా పరిపాలించినటువంటి వ్యక్తి ఆ చనిపోవటం అనేది మక్కబీయులకి తీరనటువంటి విషాదం మిగిల్చింది. వాళ్ళందరూ కూడా చాలా దుఃఖ దినాలు కూడా జరిపినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత రెండవ కుమారుడైనటువంటి సీమోను నాయకత్వంలోకి వచ్చాడు. ఇతను క్రీస్తు పూర్వం 143 నుంచి 135 వరకు ఈయన పరిపాలించాడు. అంటే ఎప్పుడైతే జోనాతాన్ చనిపోయాడో 143లో వెంటనే ఇతను పౌరులోకి వచ్చాడనమాట. ఈ సీమోను గురించి తండ్రి ముందే చెప్పాడు కదా, తండ్రి వంటి వాడు, అతనికి మీరు లోబడి ఉండండి అని చెప్పినట్టే. మరి సీమోను చరిత్ర ముందు నుంచి మక్కబీల చరిత్రలో మనం చూసినప్పుడు ఈ ఫలానా ప్లేస్లో మీరు చెయ్యాలి, ఫలానా ప్లేస్కు నువ్వు వెళ్ళాలని చెప్పి అన్నదమ్ములకు అతను చెప్పినప్పుడు వాళ్ళు అతని మాట ఎదిరించకుండా, యోహాను సీమోను కంటే పెద్దవాడు, మరి అలాగే యోనాతాను కూడా, అలాగే యోధా ఉన్నంతసేపు యోధా చెప్పినట్టేమో వీళ్ళు విన్నారు, ఆ తర్వాత సీమోను మాట విన్నారు. అట్లా వినటం వల్ల అంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళకు దేవుడు జ్ఞానం ఇవ్వచ్చు. ఆ జ్ఞానం గురించి తండ్రి చెప్పాడు కాబట్టి, తండ్రి బాగా స్టడీ చేసి చెప్పగలిగిన సామర్థ్యం తండ్రికి ఉంటుంది కాబట్టి తండ్రి చెప్పిన మాటను వీళ్ళు తూచా తప్పకుండా మిగతా వాళ్ళు పాటించారు. సీమోనుకి చాలా ఆధిక్యత అంతవరకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఈయన 143వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం 143వ సంవత్సరంలో వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిరియా రాజుతోటి మాట్లాడి, ఆయన రెండవ దేమేత్రి అంటారు, ఆయనతో మాట్లాడి మాకు మేము స్వయం పరిపాలన మాకు కావాలి అని చెప్పి అడగటం జరిగింది. 143లో ఈ సీమోను రాజ్యానికి వచ్చిన తర్వాత 142కి వాళ్ళకి సంపూర్ణ స్వాతంత్ర్యం, అంటే యూదయ ప్రాంతానికి వాళ్ళను వాళ్లే పరిపాలించుకునేటటువంటి రాజ్యంగా ఏర్పడింది. దీన్ని హస్మోనియన్ సామ్రాజ్యం అంటారు. హస్మోనియన్ సామ్రాజ్యం ఎందుకంటారంటే, ఈ మక్కబీలకి పూర్వీకుడు ఒక ఆయన, పెద్ద ఆయన, ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రంగాల్లో కూడా మరి మంచి జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి, ఆయన పేరున ఈ రాజ్యం అనేది ఏర్పడింది.
క్రీస్తు పూర్వం 142వ సంవత్సరంలో ప్రకటించారు మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలన్నప్పుడు వాళ్ళు ఇవ్వటం. అంతేకాకుండా అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు సొంతగా నాణెములు ముద్రించుకోవటం, అదేవిధంగా వీళ్ళు సొంతగా క్యాలెండర్ ముద్రించుకోవటం, అదేవిధంగా వీళ్ళ మీద ఉన్నటువంటి పన్నులన్నీ కూడా రద్దు చేయటం. ఈ 3 విషయాలు జరిగింది. ఒక దేశానికి సార్వభౌమత్వం అంటే అదే కదా, సొంతగా కరెన్సీ, అదేవిధంగా ఒక క్యాలెండరు, ట్యాక్స్ మేము కట్టక్కర్లేదు, మేము స్వయం పాలిత ప్రాంతం అదని చెప్పి వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా సీమోన్ ఏం చేశాడంటే అంతకుముందు ఈ గ్రీకులు, సిరియన్స్ వీళ్ళ స్థలాలు, పొలాలు, వీళ్ళ ఆయుధాలు అన్నీ కూడా ఏదైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయారో వాటిని అన్నిటికీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. అంటే ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో, ఇతరులు ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో ఆ స్వాధీనం చేసుకున్న వారి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. ఇక సీమోను కాలంలో మనం చెప్పాలంటే ఈ రాజ్యం స్థిరపడిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే తన అన్నదమ్ములు 5 అన్నదమ్ములకి తర్వాత తల్లిదండ్రులు ఇద్దరికి, అంటే సీమోను బ్రతికుంటాడు కానీ 5 అన్నదమ్ములకి తల్లిదండ్రులకి కలిపి 7 స్తూపాలు బోడిన్ అనే గ్రామంలో కట్టించాడు. అమరవీరుల గుర్తుకు తెచ్చే స్తూపాలు ఉంటాయి కదా, మరి నేను ఆ స్తూపాలను మీరు పేర్లు అయితే చూడలేదు కాబట్టి మరి 7 స్తూపాలు అంటే ఈయన బ్రతికుంటాడుగానే 7వ స్తూపం కట్టించాడా, లేకపోతే మరి ఇంకా ఆయన తండ్రికి ఏమన్నా భార్య ఇంకొకరు ఉన్నారు అదని నాకు తెలియదు. అక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి నేనైతే అనుకోవటం ఏంటంటే తల్లి తండ్రికి అలాగే తన అన్నదమ్ములతో పాటు తనకు కూడా స్తూపం కట్టించుకుని ఉండవచ్చు. ఆ స్తూపాలు కట్టించిన తర్వాత వాటి ఎదురుగా పెద్ద పెద్ద స్తంభాలు అక్కడ కట్టించడం జరిగింది. ఆ స్తంభాల మీద ఏం చేశాడంటే ఈయన ఓడల బొమ్మలు, ఆయుధాల బొమ్మలు వేశాడు. ఎందుకంటే ఈయన నాణేలు ముద్రించడం, క్యాలెండర్ పెట్టుకోవటం, మరి పన్నులు రాయితీ పొందడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి కావలసిన ఆయుధాలను వాళ్ళే తయారు చేసుకునే పర్మిషన్ కూడా అక్కడ తీసుకోవటం జరిగింది. అంటే పూర్తి స్వాతంత్రం, పూర్తిగా సార్వభౌమత్వం అనేది దీనికి వచ్చింది. కాబట్టి ఆయన అక్కడ చేసినటువంటి పని చేశాడు. తర్వాత 13వ అధ్యాయం, మక్కబేలు గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక సీమోనుకి ప్రజలందరూ కూడా మద్దతు అనేది ఇవ్వటం జరిగింది. ఎందుకంటే చాలా ప్రజారంజకమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన అన్నదమ్ములు ఏమాత్రం తీసుకోకుండా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గెసెర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ తనకు ఒక భవనాన్ని, ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకున్నాడు. అదేవిధంగా 13వ అధ్యాయంలో మక్కబేలు గ్రంథం మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఎందుకంటే అంతకు ముందంతా కూడా పరాయి రాజుల పరిపాలనలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి పూర్తి స్వాతంత్రం వచ్చింది కాబట్టి యెరూషలేములకు జయప్రవేశం, ఖర్జూరపు మట్టలు అవన్నీ పట్టుకొని చాలా ఆనంద గానాలతో పాడుకుంటూ జయప్రవేశం చేయటం మాత్రమే కాకుండా తన పెద్ద కుమారుడైనటువంటి యోహాన్ని సైన్యాధిపతిగా చేసి అతనికి ఒక ప్రాంతంలో గెసెరు కోటలో అతన్ని ఉంచాడు. ఆ పెద్ద కుమారుని అతనికి ఆ కోటలో ఉంచాడనమాట. ఆ తర్వాత 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రజలు సీమోన్ చేసిన కార్యక్రమాలన్నింటినీ చూసి స్తుతి గీతం పాడారంట. అంటే ప్రజల నోట నుంచి ఒక దైవాంశ సంభూతుడుగా ఈ మత్తతీయ 2వ కుమారుడైనటువంటి సీమోను చూసారా, తండ్రి పలికిన మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆ అన్నదమ్ములతో అతను ఏం చెప్పాడు, అతడు మీకు తండ్రి లాంటి వాడు కాబట్టి అతనికి లోబడండి అని చెప్పాడు. వాళ్ళు బ్రతికున్నంత కాలం అలాగే లోబడ్డారు. అలాగే తండ్రి చెప్పిన మాట యథార్థం అన్నట్టుగానే సీమోను పరిపాలన అంతా కూడా జరిగింది. అక్కడ వాళ్ళు ఆ ప్రజలు ఒకళ్ళు స్తుతి గీతం పాడమంటే పాడరు కదా, వాళ్ళు అతని పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో సీమోను గురించి స్తుతి గీతం అనేది పాడారు. అదేవిధంగా స్పార్టాతో ఒప్పందం, అంటే నేను అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత ఇలా ఉంటున్న టైంలో 7వ అంతియోకస్ అనే రాజుతో చేసినటువంటి ఒప్పందం రద్దయి మా భూములు మళ్ళీ మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగినప్పుడు ఒకటే మాట చెప్తాడు సీమోన్, అవి మీ భూములు, మీ స్థలాలు, మీ ఆయుధాలు, మీ వస్తువులు ఎలాగవుతాయి, మావి మీరు పట్టుకెళ్ళారు అంతే తప్పించి మీ దగ్గర నుంచి మేము తెచ్చుకోలేదు. ఏదైతే మీరు పట్టుకెళ్ళారో అవి తిరిగి మేము స్వాధీనం చేసుకున్నాము మా రాజ్యం ఏర్పాటు చేసుకోవటానికి అని చెప్పి అది తిరస్కరించడం జరిగింది. అంత్యోకస్ అభినయస్తో
రాయబారం చేశాడు, మాకు ఇచ్చేసే తిరిగి అన్నప్పుడు ఈయన తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా కెండేబెస్ అనే ఒక వ్యక్తితో కూడా పంపించి సంధి చేసుకుందాం చూస్తాడు. ఏ సంధికి కూడా అతను ఒప్పుకోనప్పుడు ఏం చేస్తాడంటే, ఈ సీమోన్కి అల్లుడు ఉంటాడు టోలెమీ అని చెప్పి, ఐగుప్తు రాజకుమారుని ఇతను అల్లుడుగా చేసుకుంటాడు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన పొరపాటే. ఎందుకు ఒక్కొక్కసారి ఒక స్థాయికి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా. ఆ గర్భశత్రువు అయినటువంటి ఐగుప్తీలతో విలువ అందుకుని ఆ టోలెమీకి తన కుమార్తెని ఇచ్చాడు. ఆ టోలెమీ ఏం చేశాడంటే, ఇతను నా మాంగారు కదా అని ఆలోచించకుండా కెండైబెస్ అనే వ్యక్తిని సైన్యాధిపతిగా చేసి అతన్ని పంపించి ఏం చేశాడంటే, ఎరికో దగ్గర కెద్రోన్ అనే పట్టణంలో ఒక దుర్గం కట్టించి అందులో ఆయుధాలు పెట్టి పదదళాపతుల్ని రౌతుల్ని అంటే నడుస్తూ డాలు కేడం పెట్టుకుని యుద్ధం చేసేవాళ్ళని పదదళాధిపతులు అంటారు. వాళ్ళని రౌతుల్ని అంటే గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధం చేసి వీళ్ళందరినీ కూడా అక్కడ సమకూర్చుకున్నాడు ఆ కెద్రోన్ పట్టణం దగ్గర. సరే, ఈలోగా సీమోన్ ఏం చేస్తున్నాడంటే, తనకున్నటువంటి కుమారులని తీసుకుని మత్తతీయ తర్వాత ఇంకా యోహాను, మొత్తం 4 కుమారులు అతనికి. ఈ 4 కుమారులు తీసుకుని నలుగురు కాదు, ముగ్గురే ఉంటారు ఆ టైంకి అతని దగ్గర. వాళ్ళని తీసుకుని నగరం అంతా పర్యటించి అది ఎరుకో పట్టణం అంతా పర్యటించి ప్రజలకు ఏమైనా అవసరాలు ఉన్నాయో, వారు ఏమైనా బాధపడుతున్నారని చెప్పి అలా పర్యటించుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత సీమోన్ ఏమంటాడంటే, తన పెద్ద కుమారుని యోహాన్ని తిరిగి నువ్వు గెసెరు కోటకు వెళ్ళిపో, నీ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా నేను తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తానని చెప్పి ఆ మత్తతీయ యూదా అనే కుమారులు తీసుకుని అతను ఆ దేశ పర్యటన చేస్తూ ఉంటాడు. ఈ లోపల టోలెమీ ఏం చేస్తాడంటే, నేను నీతో మాట్లాడాలని ఉంది, ఒకసారి నీకు విందు చేయాలని ఉందని మామగారిని పిలుస్తాడు. పిలిచినప్పుడు అల్లుడే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. వెళ్ళినప్పుడు సీమోను తన కుమారులు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కెండైబెస్ ఓడించేశాడు. ఇక్కడ టోలెమీ దగ్గరికి వెళ్ళక ముందే ఇక్కడ కెద్రోను పట్టణంలో ఏవైతే ఆయుధాలు పెట్టుకుని పదదళాధిపతులు పెట్టుకుని రౌతులు పెట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ కెండైబెస్ అనే వ్యక్తిని, అంటే ఈ టోలెమీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని ఓడించాడు. ఓడించిన సంతోషంలో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే, ఈ టోలెమీ అల్లుడు, సరే మా మావయ్య గారే కదా అది వీళ్ళని ఓడించింది, ఎంతైనా మామగారు నెగ్గినా ఒకటే నేను నెగ్గినా ఒకటే అని చెప్పి మాట్లాడతాడు అందరి దగ్గర. అయితే అతని మనసులో ఉన్న కుట్ర సీమోను గ్రహించలేకపోయాడు. నా అల్లుడు నన్ను మెచ్చుకుంటున్నాడు అనుకున్నాడే తప్పించి అతని మనసులో ఉన్న కుట్ర అతను గ్రహించుకోలేకపోయాడు. యుద్ధంలో విజయం పొందిన తర్వాత పెద్ద కుమారుని గెసెరు అనే ప్రాంతాన్ని పంపించిన తర్వాత ఆ యుద్ధంలో తన కుమారుడైనటువంటి యూదా అనే కుమారుడు గాయపడతాడు. ఆ గాయంతో ఉన్న వ్యక్తిని, ఆ యూదాని మత్తతీయని తీసుకుని ఆ టోలెమీ తన అల్లుడు ఆహ్వానించిన దగ్గరికి వెళ్తాడు. దాన్ని ఏం ప్రాంతం అంటారంటే, డోకు అనే ప్రాంతంలో ఒక దుర్గం ఉంటుంది. మన రహస్యంగా కొన్ని చాలా మాట్లాడుకోవాలి, మీరు రండి అని చెప్పి అల్లుడు తీసుకెళ్తాడు. అల్లుడే కదా అని చెప్పి చాలా సంతోషంగా వెళ్తాడు. అది దుర్గంలోంచి బయటికి ఒక మనిషి రావడానికి మాత్రమే అది వే ఉంటుంది. అట్లాంటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఈ సీమోనికి ఇతని కుమారులైనటువంటి మత్తతీయ యూదాకి కూడా బాగా ద్రాక్ష రసం ఇస్తాడు, బాగా త్రాగించేస్తాడు. బాగా త్రాగించిన తర్వాత వాళ్ళని బయటకు రావటానికి వీలు లేకుండా వాళ్ళు తిరగబడి యుద్ధం చేసినప్పటికీ కూడా బయటకు రావటానికి వీలు లేకుండా ముగ్గురిని అక్కడే హతమార్చి చేస్తాడు సొంత అల్లుడే. ఎందుకు ఈ పని చేశాడు అంటే, వీళ్ళు సీమోన్ దగ్గరికి వెళ్ళి సీమోను కోటను చూసి ఆ కోటలో ఉన్నటువంటి వెండి బంగారాలు, అతనికి ఉన్నటువంటి ఆస్తి అన్నీ చూసి చెప్తారు, ఎంత సొంత అల్లుడే కానీ దుర్బుద్ధి పుట్టింది, ఇదంతా కూడా నాకు కదా చెందాలి, నా మామగారు అంతా కూడా నా బావమరుదులకి వాళ్ళకి ఇస్తున్నాడు నలుగురికి, కానీ నాకు అదేమీ చెందట్లేదు, కాబట్టి నా మామగారిని నా బావమరుదులు కూడా నేను హతమార్చినట్టయితే ఆ సంపద అంతా నాకే ఉంటుంది కదా అని ఒక దుర్బుద్ధితో మామగారిని, ఇద్దరు బావమరుదులు కూడా చంపేశాడు. ఆ టైంలో పెద్ద బావమరిది అయినటువంటి యోహాన్ అక్కడ లేనప్పుడు ఏం చేస్తాడంటే, ఆ బంటుల్ని పంపించి, అంటే బాగా పరిగెత్తుకెళ్ళి యుద్ధం చేయగలిగినటువంటి రౌతుల్లో కూడా బంటులు ఉంటారు,
అట్లాంటి వారిని పంపించి మీరు యోహాన్ని హతమార్చండి అని పంపిస్తాడు. ఈలోగా అందులోనే ఉన్న ఒక వ్యక్తి, సీమోన్ అంటే చాలా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, వీరికంటే ముందెళ్ళిపోయి యోహానికి ఈ మాట అందిస్తాడు. ఇదిగో నీ స్టోలమి, నీ బావగారైనటువంటి స్టోలమి నీ తండ్రిని నీ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా చంపేశాడు, కాబట్టి నిన్ను కూడా చంపాలని మనుషులను పంపిస్తున్నాడు అనగానే యోహాన్ అప్రమత్తమయ్యి ఆ వచ్చిన సైన్యాన్ని ఓడించి పంపించేస్తాడు. ఆ తర్వాత యోహాను కొంతకాలం పరిపాలిస్తాడు. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం, ప్రధాన యాజకుడు అదేవిధంగా యోహాను కూడా మళ్ళీ సీమోను కొడుకైనటువంటి యోహాను కూడా మళ్ళీ ప్రధాన యాజకుడు చేశారు. ఇక్కడ వీళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు దేవుడు ఏ బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతే మనం నెరవేర్చాలి తప్పించి ఏదోలే కాంప్రమైజ్ అయ్యానో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి యోనాతాను ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యి ఆ రాజకిరీటం పెట్టించుకున్నాడో అక్కడి నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి అంటే, విపరీతమైన ధనం రావటం, సీమోన్ ఇంట్లో కూడా విపరీతమైన వెండి బంగారాలు ఉండటం ఆ ఐగుప్తు వారికి కూడా కంటకింపు. ఎందుకంటే మరి వాళ్ళు ప్రధాన యాజకుడిగా మాత్రమే ఉన్నట్టయితే వాళ్ళకి వెండి బంగారాలు కానీ ఆస్తుల మీద వ్యామోహం అనేది ఉండేది కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టయితే. మత్తతీయ ఎప్పుడు కూడా మీరు సైన్యాధిపతులుగా ఉండండి లేదా మీరు రాజ్యోద్యోగులుగా ఉండండి అని చెప్పి కుమారులకి ఏం చెప్పలేదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పరిరక్షించడమే మీ బాధ్యత, మీరు ప్రధాన యాజకులుగా ఉండండి, ధర్మశాస్త్రాన్ని పరిరక్షించండి. ఈ సందర్భంలో నేను ఈ చరిత్ర చదువుతుంటే ఒక ప్రధాన యాజకుడు, ఆయన పేరైతే నేను రాశారుగా నేను దీంట్లో రాయలేదు, ఆ ప్రధాన యాజకుడు ఆలయంలో ఉన్నప్పుడు, ఒక ఆలయంలో ఉన్నప్పుడు, ఇదివరకు ఆలయంలో విశ్వాసులు వారికి ఉన్నటువంటి వెండి బంగారాలు ఆలయంలో దాచుకునేవారట. అది చూసి ఒక అతను ఒక గ్రీకు రాజుకు వెళ్ళి, ఇదిగో మా ఆలయంలో చాలా వెండి బంగారాలు ఉన్నాయి, మీరు తెచ్చుకోండి, నాకు కొంత ఇవ్వండి అని చెప్తాడు. అది నిజమా కాదని చెప్పి ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక స్పైని పంపిస్తాడు, ఒక గూఢచారిని, ఆలయంలో ఉన్నది కరెక్టేనా కాదా అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు నిజమే మా ఆలయంలో ఉన్నాయి, కానీ అవన్నీ కూడా విశ్వాసులు దాచుకున్నటువంటి ధనం, అది కాకుండా మిగిలిన ధనం అంతా కూడా ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు పండుగలు జరిపించడానికి మాత్రమే ఉంటాయి తప్పించి వేరే ఉండవని చెప్పినా కూడా వాళ్ళ ఆలయంలో ప్రవేశించిన ప్రధాన యాజకుడు తనకు అప్పగించిన పని, ఒక ప్రధాన యాజకుడిగా తనకు అప్పగించిన పని నెరవేర్చడానికి 3 దినముల నిద్రాహారాలు మాని సాష్టాంగ ప్రమాణం దేవుని సన్నిధిలో పడి ఉపవాసం చేసినప్పుడు అతని మొహం కూడా వివరణం అయిపోయినప్పుడు జనులు అతన్ని చూచి మన ప్రధాన యాజకుడు ఈ విధంగా ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ వచ్చి వచ్చిన శత్రువు మీద యుద్ధం చేసి దాన్ని రక్షించుకుంటే ప్రధాన యాజకుడు బాధ్యత ఎంతగా నెరవేర్చుకున్నాడు. ఎవరైనా సరే 2 డ్యూటీస్ ఎవరు కూడా నెరవేర్చలేరు. అసలు విరుద్ధం, రాజు అనేవాడు యూదా గోత్రం నుంచి రావాలని తెలిసి కూడా వీళ్ళు ఆ ప్రధాన యాజకత్వం తీసుకోవడం అనేది చాలా పొరపాటు. అలాగే ఇక్కడ ఇంకొక సంగతి ఏంటంటే, క్రీస్తు పూర్వం 164వ సంవత్సరంలో ఏ అంతియోకస్ ఎపిఫానీస్ అయితే ఆలయంలో ప్రవేశించి దాన్ని అపవిత్రం చేశాడో, ఒకనొక సమయంలో ఒక యుద్ధంలో అతను ఓడిపోయి గాయపడతాడు. ఆ గాయపడినప్పుడు అతనికి ఒక విచిత్రమైన వ్యాధి వస్తుంది. ఈ ఆలయాన్ని అపవిత్రపరిచినటువంటి అంతియోకస్ ఎపిఫానీస్ మనకు తెలుసు కదా, ఆ నిషిద్ధమైనటువంటి జంతువుని తీసుకెళ్ళి అక్కడ అర్పించడం, చాలా దురాగతాలు చేశాడు కదా. అతను ఒక యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఒక గాయం తగిలి ఒక విచిత్రమైన వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చి దుర్భరమైనటువంటి వాసన వస్తుంది అతని దగ్గర నుంచి. వచ్చినప్పుడు ఎవరు కూడా అతను దరి చేరటానికి ఇష్టపడరు. ఒక గోని పట్టాలాంటిది వేసి దాని మీద కప్పి కర్రతో పెట్టి అతని స్వస్థలానికి మోసుకొని వస్తారంటే చాలా దూరంగా ఏదో ఒక జంతువును, ఒక చనిపోయిన జంతువుని ఎట్లాగైతే తీసుకువెళ్తారో అలా తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చే టైంలో చాలా పశ్చాత్తాపడతాడు. అదంతా కూడా మక్కబీలు గ్రంథంలో ఉంది. ఆ పశ్చాత్తాపం చదువుతూ ఉంటే నాకైతే, అతను పడిన పశ్చాత్తాపం చదువుతుంటే నాకైతే వెంటనే అసలు ఎంత అనుకోకుండానే ధారాపాతంగా కన్నీళ్ళు వచ్చేసిన, అంత పశ్చాత్తాపడ్డాడు. ఈ అంతియోకస్ ఎపిఫానీస్ అనేవాళ్ళు మన పెద్దలు ఏం చెప్తారంటే, థియాలజిస్టులు, అంత్యక్రీస్తునికి ఇతను ముంగుర్తు అని చెప్పి అతను అనుకుంటాడు. ఒక లేఖ రాసి పంపిస్తాడు. ఎవరికి? యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారికి, అప్పట్లో ఉన్న అధికారికి రాసి పంపిస్తాడు. ఏమనంటే, నేను మీ దేవుని పట్ల, మీ ధర్మశాస్త్రం పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను,
చేయకూడనటువంటి దుష్ట కార్యాలు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను. మీ దగ్గర నుంచి ఏ వస్తువులు అయితే తీసుకెళ్ళాను వాటికి రెట్టింపు కొత్త పాత్రలు, నేను ఆ దీపస్తంభం, ఆ తెర అన్నీ నేను పంపిస్తాను. మీ దగ్గర నుంచి ఏమైతే తీసుకున్నానో అన్నీ కూడా నేను చెల్లిస్తాను. నేను స్వయంగా యూదా మతం స్వీకరిస్తాను, ధర్మశాస్త్ర పరిరక్షణ చేయాలనుకుంటున్నాను నేను అంటాడు. కానీ అతనికి సమయం అనేది దొరకపోయింది. అతను కుమారుణ్ణి అతను ఒక మాట చెప్తాడు ఏంటంటే, రాజులు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రాజ్యానికి ఒక వారసుని పెట్టేళ్ళేవాళ్ళు. ఎందుకంటే రాజు లేని రాజ్యం అంటే అందరికీ చులకన. కాబట్టి నేను నామకహ నా కుమారుని ఇక్కడ రాజుగా పెడుతున్నాను అంటే ఏడవ అంచె సార్, మీరు అందరూ కూడా నా కుమారుని ఆదరించండి అని చెప్పి, నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నా జీవితాన్ని చూసి ఎవరు కూడా యూదుల దేవుని జోలికి వెళ్ళకండి, యూదుల ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకండి, యూదుల ఆలయాన్ని అపవిత్రపరచడానికి ఎవరు వెళ్ళకండి. ఆ దేవుడు మహా ఉగ్రత కలిగిన దేవుడు, ఎంతటి కరుణామయుడో అంతటి రోషము కలిగినటువంటి దేవుడు, అంతటి మహోన్నతుడైన ఆ ఆలయం జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పి ఆయన రాసి పెట్టి చనిపోతాడు. ఆ పశ్చాత్తాపం అనేది గొప్ప పశ్చాత్తాపం. ఆ టైంలో ఆయన పడిన పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు, ఆ సమయం ఉండగానే ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల దినం అని చెప్పి రక్షణ సమయాన్ని వృధా చేయకుండా రక్షణ పొందితేనే కానీ అది దొరకదు. అప్పటికి వాళ్ళకి రక్షణ, విమోచన, సమాధానం ఇట్లాంటి మాటలు తెలియకపోయినా మనకన్నీ తెలుసు. మనం ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎంత ఉన్నత స్థితిలో ఏర్పాటైనటువంటి ఈ హస్మోనియన్ సామ్రాజ్యం అంటే సీమోను 142వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 142వ సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకొచ్చినప్పటికీ కూడా సీమోను కుమారుడు, అది ముగ్గురు చనిపోయారు కదా, యోధ, మత్తతియ, యోహాన్ చనిపోయారు. మూడో కుమారుడు అయినటువంటి హెర్కెస్ ఆ టైంలో అక్కడ ఉండడు తండ్రి దగ్గర, కాబట్టి అతను బ్రతికి బయటపడ్డాడు. ఈ సీమోను కుమారులో మూడో కుమారుడు హెర్కెస్. ఇతన్ని జాన్ హైకస్ అంటారు. ఈ హెర్కెస్ 135వ సంవత్సరం నుంచి 105వ సంవత్సరం వరకు అంటే 30 సంవత్సరాలు అతను రాజ్య పరిపాలన చేశాడు. ఆథరైజ్డ్గా హస్మోనియన్ సామ్రాజ్యం అనేది ఈ జాన్ హైకస్ అంటే సీమోన్ యొక్క మూడో కుమారుడు రాజ్య పరిపాలన చేపట్టిన తర్వాతే వచ్చింది. అతని పరిపాలన అంతా బాగానే సాగింది. ఆ తర్వాత జనరేషన్ అంటే మత్తతీయ తర్వాత అతని కుమారులు, అతని మనవడు తర్వాత 4వ తరం అంటే ముని మనవడు తరంలో మొదటి అరిస్టోబుల్, తర్వాత యాంటిగోనస్, ఆ తర్వాత అలెగ్జాండర్ బెన్నియస్, ఇతని భార్యకు అలెగ్జాండర్. వీళ్ళు అందరూ కూడా క్రీస్తు శకం 67 క్రీస్తు పూర్వం 67 వరకు ఏదో చిన్న చిన్న కిలోమీటర్స్ వచ్చినా కూడా హస్మోనియన్ సామ్రాజ్యాన్ని వీళ్ళు కాపాడుకుంటూనే వచ్చారు. ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అంటే అలెగ్జాండర్ బెన్నియస్ అంటే మత్తతీయ 4వ తరం అన్నమాట ఇది. ఈ అలెగ్జాండర్ బెన్నియస్ అనే అతని భార్య చనిపోయిన తర్వాత ఇక్కడ సింహాసనం కోసం పోరాటం అనేది మొదలైంది. అన్నదమ్ములు ఎవరు కుమారులు వీళ్ళు? ఈ అలెగ్జాండర్ బెన్నియస్ అనే అతని కుమారులు ఇద్దరు. ఎవరు? రెండవ హెర్కెస్, అదేవిధంగా రెండవ అరిస్టాబుల్. వీళ్ళిద్దరూ కొట్టుకుని వీళ్ళకి తెలియకుండానే ఒకరు రోమన్ సామ్రాజ్య అధిపతి దగ్గరికి వెళ్ళి, పాంపే దగ్గరికి వెళ్ళి, మా అన్నయ్యని దించేసి నాకు రాజ్యం ఇవ్వని తమ్ముడు, మా తమ్ముడిని దించేసి నాకు రాజ్యం ఇవ్వని చెప్పి అన్నగారు వెళ్ళారు. ఇతను ప్రధాన యాజకుని పోస్ట్ తోటి సరిపెట్టుకోవాలనుకున్నాడు అన్నగారు. కానీ తమ్ముడు ఏం చేశాడంటే, అన్నగారు కేవలం ప్రధాన యాజకుడిగా ఉండటానికి కూడా అతను ఇష్టపడలేదు. ప్రధాన యాజకుడిగా నేనే ఉండాలి, రాజుగా కూడా నేనే ఉండాలని చెప్పి ఒక దురాశతో, చూసారా, ఈ 4వ తరానికి వచ్చేటప్పటికి 1, 2, 3, 4 5వ తరం ఇది. 5వ తరానికి వచ్చేటప్పటికి వీళ్ళలో ఒక దుర్బుద్ధి, దేవుని ధర్మశాస్త్రం ఏమన్నా అయిపోనివ్వండి, ఆలయ పవిత్రత ఏమైనా అయిపోనివ్వండి, మాకు మెయిన్ కావాల్సిందే రాజ్యాధికారం అని చెప్పి ఈ రెండవ అరిస్టోబుల్ అనే అతను ఏం చేశాడంటే, తనకు తానుగా కిరీటం తనే పెట్టేసుకున్నాడు. ఎవరు పెట్టకుండా తనకు తానే పెట్టుకుని వీళ్ళెళ్ళి పాంపే దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అడిగినప్పుడు పాంపే ఏం చేశాడంటే అలాగే ఇద్దరికి హామీ ఇచ్చి అతను చేసిన పని ఏంటంటే పరమ దుర్మార్గమైనటువంటి పని. క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో యెరూషలేములో ప్రవేశించి
ఈ అన్నదమ్ములు ఇద్దరు అతనికి ఎలాగో బానిసలయ్యారు కాబట్టి చాలా ధైర్యంగా యెరూషలేంలో ప్రవేశించి అక్కడ 3 నెలలు యెరూషలేంలో యుద్ధం చేశాడు. 3 నెలల కాలం పాటు యెరూషలేంలో ప్రజలకి మంచినీరు లేదు, ఆహారం లేదు. 12,000 మంది చనిపోయారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా సింహాసనం కోసం కొట్టుకుంటూ ఉంటే రక్తం ఏర్లై ప్రవహించింది. ప్రజలు వీళ్ళేనా మత్తతీయ జనరేషన్, వీళ్ళేనా మత్తతీయకు వారసులు, వీళ్ళేనా యూదా మక్కబీ వారసులు, వీళ్ళేనా సీమోను వారసులు, వీళ్ళేనా అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా కత్తి దూసి సింహాసనం కోసం రహదారిలో పడి కొట్టుకుంటే రక్తం ఏర్లై పారింది. ఆ రోజులో ఉన్న జనాభాలో 12,000 మంది యెరూషలేంలో హతమార్చబడ్డారు. ఆ తర్వాత సునాయాసంగా ఏం చేశాడంటే పాంపే, ఈ రోమన్ సైన్యాధిపతి, యెరూషలేమును ఆక్రమించేయటమే కాకుండా ఇంకొక పని, చాలా దుర్మార్గమైన పని ఏం చేస్తాడంటే ఎప్పుడైతే యెరూషలేమును పట్టుకున్నాడో వెంటనే ఆలయంలో ప్రవేశించేశాడు. ఆ సైనిక దుస్తులతోటి, ఆ బూట్లతోటి వెళ్ళిపోయాడు లోపలికి. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆ లోపల ఏదో ధనాగారాలు ఉంటాయి, ఏదో ఒక బంగారు విగ్రహం ఉంటుంది, దాన్ని పట్టుకెళ్ళిపోదాం వెళ్ళాడు. కానీ అక్కడ ఏమీ లేవు, అంతా కూడా ఖాళీ. ఒక విగ్రహారాధన ఉండదు కాబట్టి విగ్రహం కూడా అక్కడ లేదు. నిరాశతో వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ యూదులంతా కూడా ఈ అన్నదమ్ములు చేసినటువంటి ఈ పని వల్ల యెరూషలేము దేవాలయం ఎంత అపవిత్రమైపోయిందని బాధపడ్డారు. బాధపడిన తర్వాత వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అలెగ్జాండర్, ఆంటిగోనస్ అనే వచ్చారు. ఈ అలెగ్జాండర్ కుమార్తె మరియామ్నే, అంటే 6వ తరానికి వచ్చేటప్పటికి, మక్కబీల వారసత్వంలో 6వ తరానికి వచ్చేటప్పటికి మరియామ్నే అనే ఆమెను మహాహేరోదు వివాహం చేసుకున్నాడు. అంటే మక్కబీల సామ్రాజ్యంలో అల్లుడైపోయాడు హెరోదు. ఈ హెరోదు అల్లుడైన తర్వాత ఇతని దుష్టబుద్ధి ఏంటంటే ఇతనికి 2 కుమారులు, మరియామ్నేకి పుట్టినటువంటి కుమారులు 2 ఉన్నారు. హెరోదు భార్య అయినటువంటి మరియామ్నేకి హెరోదుకి పుట్టిన 2 కుమారులు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు అలెగ్జాండర్, అరిస్తోబుల్. ఈ కుమారులు 2ని చంపేశాడు. ఎందుకంటే ఈమె మక్కబీ వంశాన్ని నుంచి వచ్చింది, ఈ హస్మోనియన్ సామ్రాజ్యానికి చెందింది ఈవిడ చేతిలో నేను కీలుబొమ్మ అనుకుంటున్నారు జనం. హెరోదు ఏదో గవర్నర్గా వచ్చాడే కానీ ఇతను ఫుల్ పవర్స్ లేవు. రోమీల చేతిలోనూ మక్కబీల చేతిలో ఇతను కీలుబొమ్మ అని చెప్పి అందరూ అనుకుంటారని అతను భావించి ఆ పిల్లల్ని ఇద్దరిని, ఇక్కడ సొంత కుమారులు 2ని చంపేశాడు, భార్యని చంపేశాడు. అంత మాత్రమే కాకుండా అతని బావమరిదైనటువంటి అరిస్తోబుల్ అని అతను ఆ రోజుల్లో ఒక ప్రధాన యాజకుడిగా మంచి పేరు తెచ్చుకుని ప్రజల మన్ననలు పొందుతున్నాడని చెప్పి అతను ఏం చేశాడంటే ఎరుకో ప్రాంతంలో ఒక నీళ్ళు ఉన్నటువంటి ఒక నదిలో అతను ముంచి చంపేసి అది ప్రమాదం అని చిత్రీకరించారు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ కొట్లాట్లో ఏం జరిగిందంటే ఈ హెరోదు ఎవరు, ఎదోమీయుడు తీసుకొచ్చి అతని రాజ్యాన్ని వీళ్ళు అప్పగించారు. ఈ రకంగా మనం గమనించినట్టయితే ఈ నిశ్శబ్ద కాలంలో జరిగినటువంటి అంశాలు మనం ఈ మక్కబీల చరిత్ర, ఈ హస్మోనియన్ సామ్రాజ్యం పతనం ఎందుకయిందంటే 6వ తరానికి వచ్చేటప్పటికి ఏ సింహాసనం కోసం వాళ్ళు కొట్టుకున్నారో ఆ సింహాసనం దూరం అయిపోవటమే కాకుండా వాళ్ళ పూర్వీకులు ఎంత పవిత్రంగా ధర్మశాస్త్రాన్ని, ఆలయ పవిత్రతని కాపాడాలని ప్రాణత్యాగం చేశారో ఆ ప్రాణత్యాగానికి ఏమాత్రము విలువ లేకుండా వీళ్ళు కేవలం సింహాసనం గురించి కొట్టుకొని రోమా ప్రభుత్వానికి వీళ్ళు బానిసలు అయిపోయారు. అలా బానిసలు అయిపోవటం వల్ల తర్వాత మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఈ బానిసత్వం ఎంతవరకు వచ్చిందంటే క్రీస్తు శకం 26వ సంవత్సరం వచ్చేటప్పటికి యూదయ ప్రాంతానికి పొంతి పిలాతు గవర్నర్గా వచ్చేసారు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మనకి తెలుసు. అంటే నిశ్శబ్ద కాలం అని మనం అనుకుంటాము, కానీ నిశ్శబ్ద కాలానికి జరిగినటువంటి ప్రణాళిక దేవుడు ముందే రచించేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగినాయి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఇశ్రాయేలు కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన ప్రతి క్షణము మన జీవితాన్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది 4 తరాలు పర్ఫెక్ట్గా ఉండేటప్పటికి 5వ తరానికి వచ్చేటప్పటికి వాళ్ళలో దురాశ, కీర్తి కండుత అనేది, అదేవిధంగా ధనం మీద ఆశ, ఇవన్నీ కలిగి ఉండటం వల్ల వాళ్ళు చివరికి ఏం చేశారంటే వాళ్ళ పూర్వీకులు దేనికోసమైతే పోరాడారో ఆ త్యాగ ఫలితాన్ని వాళ్ళు గమనించకుండా చివరికి వాళ్ళు ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి అక్షరాల తీసుకెళ్ళి ఎదోమీయుడైనటువంటి హెరోదు చేతిలో పెట్టేయటం అనేది జరిగింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు మహారాజు
వాగ్దానం అయితే తీసుకున్నాడు తండ్రి దగ్గర, దేవుడి దగ్గర నుంచి, నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండినట్లు నాకు వాగ్దానం ఇవ్వని. ఆయనకిచ్చిన వాగ్దానానికి క్రీస్తే శరీరధారిగా రావాల్సి వచ్చిందంటే మన బిడ్డల గురించి వాగ్దానం దేవుడి దగ్గర పొందడం మాత్రమే కాకుండా ఆ వాగ్దానానికి వాళ్ళు అర్హులయ్యేటట్టు మన బిడ్డలను పెంచాలి. ఆ వాగ్దానానికి అర్హులయ్యేటట్టు బిడ్డలు పెంచుకుంటే తరతరము మనం చూసినట్టయితే హానోకు వరకు కూడా ఒకళ్ళ తర్వాత ఒకరు జరిగిన విషయాలంతా చెప్పుకుంటూ వచ్చారు. హానోకు కూడా ఒక ప్రవక్తే. అలా చెప్పుకుంటూ రావటం వల్ల దేవుని మహిమ అనేది వాళ్ళకి తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని గురించి కానీ దేవుని మహిమని గురించి కానీ తెలియనటువంటి జనం రావటం వల్ల అకృత్యాలనేవి పెరిగిపోయినాయి. అందుకనే తరం తర్వాత తరానికి ఎప్పుడూ కూడా మనం జరిగిన విషయాలన్నీ కూడా చెప్పకపోయినట్లయితే వాళ్ళు చేసిన త్యాగాలకు విలువ లేకుండా పోవటం మాత్రమే కాకుండా భ్రష్టులు తయారైపోతానికి దీనికి ఇదే ఉదాహరణ. ఎంత ఉవ్వెత్తున హస్మోనియన్ సామ్రాజ్యం ఏర్పాటైందో అంతగా హస్మోనియన్ సామ్రాజ్యం మళ్ళీ క్షీణించి చివరికి ఎదోమీయుల చేతికి వెళ్ళింది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఈ హస్మోనియన్ సామ్రాజ్యం పతనం అవటానికి కారణాలేంటి, అదేవిధంగా ఈ మక్కబీల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో చేర్చపోవడానికి కారణాలు ఏంటనేది మనం ధ్యానించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ఇదిగోనైనా విస్తృతమైనటువంటి వాక్య భాగాన్ని నాయన మేము ధ్యానించినప్పుడు ఎన్ని వాక్యాలు ఉన్నప్పటికీ నాయన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన ఉన్న ప్రకారం తండ్రి తరతరాలు కూడా మా బిడ్డలు నీ యందు విశ్వాసంతో ఎదుగునట్లు నైనా మేము వారికి ధనధాన్యాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు కాదు కానీ నీ యందు భయభక్తులతో పెరిగేవారుగా ఎప్పటికప్పుడు ప్రతి తరము కూడా బిడ్డలను విశ్వాసం పెంచుతూ శ్రద్ధ వహించే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.